పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్నూలులో బస్సు దహన ఉదంతం 20 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం మద్యం తాగి వాహనం నడపడమేనా? ఇప్పుడు ఈ అనుమానం చుట్టే అన్ని విషయాలు బలపడుతూ వెళ్తున్నాయి. ఎందుకంటే బైక్ నడిపినటువంటి వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడనేది ఒక బలమైన అనుమానం. దానికి తగ్గట్టుగా పోలీస్ ఎంక్వైరీలో కొన్ని ఆధారాలు కూడా బయటపడుతున్నాయి. ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. బైక్ నడిపినటువంటి వ్యక్తి పేరు శంకర్. అలానే ఈ శంకర్ అనేటువంటి వ్యక్తి ప్రత్యేకంగా ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఇవి. అలానే ఈ దృశ్యాలని ఒకసారి మనం గమనించి చూస్తే తెల్లవారుజామున 2:23 సమయంలో అయినటువంటి రికార్డింగ్స్ ఇవి. అతను వచ్చినటువంటి విధానం, అతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఇప్పటివరకు బైక్ ఒక వ్యక్తి నడిపారు, ఒకరే ఉన్నారు. అతన్ని బైక్ గుద్దేయడం వల్ల బస్సు ప్రమాదం జరిగిందని అనుకున్నారు. కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇతని పేరు శంకర్, ఇతని పేరు ఎర్రిస్వామి అని చెప్పని పోలీసులు ట్రాక్ చేయడం ద్వారా, సెల్ ఫోన్లు ట్రాక్ చేయడం ద్వారా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వివరాలు తెలిసినాయి. ఇతను మద్యం మత్తులో ఉన్నాడనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విజువల్స్ ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఇక్కడ కొంత సాదాసీదాగా ఉన్నట్టుగా ఉంది. కానీ అటుపక్కకి వెళ్ళి వచ్చేటువంటి సమయంలో అతని బాడీ లాంగ్వేజ్, అతని మూమెంట్స్, అతని వ్యవహార శైలి, బైక్ తీసేటువంటి విధానం ఇవన్నీ కూడా పూర్తిగా అతను మద్యం మత్తులో ఉన్నాడు అనేటువంటి అనుమానాలని బలపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే బైక్ని ఉపయోగించారు. ఇదే బైక్ ప్రమాదానికి కారణమైంది. వస్తున్నప్పుడు చూస్తే అతను నడుస్తున్నటువంటి విధానం చూడండి, ఎలా ఊగుతున్నట్టుగా, అతని మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బైక్ తీస్తున్నటువంటి విధానం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే, ఒక నిర్లక్ష్యం నిప్పురవ్వ 20 మంది జీవితాలను నాశనం చేసేసింది. ఈ బైక్ నడిపేటువంటి విధానం, ఆ బ్యాలెన్స్ లేనటువంటి తనం. సో ఇదే తరహాలో ఇతను ఆ బైక్ నడుపుతూ వెళ్ళేటువంటి క్రమంలోనే డివైడర్ని ఢీ కొట్టి పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఇతను డివైడర్ అంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో పడడం వలన తలకి బలమైన గాయం తగిలి శంకర్ అక్కడికక్కడే మరణించాడని చెప్పని పోలీస్ ఎంక్వైరీలో భావిస్తున్నారు. ఇక ఎర్రిస్వామి పరిస్థితి ఏంటి? ఇతను కూడా డివైడర్ గుద్దిన తర్వాత ఇతను లెఫ్ట్ సైడ్ పడితే ఇతను రైట్ సైడ్ పడ్డాడు అనేటువంటి అనుమానం కలుగుతుంది. రైట్ సైడ్ పడడం వల్ల అతనికి పెద్దగా గాయాలు అవ్వలేదు. ఈ ప్రమాదం జరిగిన కాసేపట్లోనే ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి బస్సు వచ్చింది. ఎందుకంటే చీకట్లో నేషనల్ హైవే పైన పెద్దగా లైటింగ్ ఉండదు. బస్సు లైటింగ్ మాత్రమే అక్కడ దారి చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పడిపోయినటువంటి బైక్, దాని లైట్లు కానీ ఇండికేటర్స్ కానీ ఏమైనా వెలుగుతున్నాయా లేదా, సంకేతాలు ఉన్నాయా లేదో తెలియదు. పైగా స్పీడ్గా వస్తున్నటువంటి బస్సు కాబట్టి అది ఢీ కొట్టడం, దీనికి సంబంధించినటువంటి ట్యాంకర్ లీక్ అవడం, అలానే బస్సులో కొన్ని సెల్ ఫోన్ల లోడ్ వెళ్తుండడం, ఇవన్నీ కలిపి ప్రమాద తీవ్రత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఈ సమయంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ ప్రాంతంలో ఉన్నారు, అలానే ఇతని కుటుంబం, శంకర్ కుటుంబం చెప్తుంది ఇతనికి పెళ్లి సంబంధాలు ఏవో చూస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరం అని చెప్పి వాళ్ళ ఆవేదన, ఖచ్చితంగా తల్లిదండ్రులకి ఆవేదన మిగిల్చేటువంటి సంఘటనగానే మనం చూడాలి. కానీ అతని నిర్లక్ష్యం ఖరీదు, అతని నిర్లక్ష్యం మూల్యం దాదాపు 20 ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమైందనేటువంటి అనుమానాలు రోజు రోజుకి బలపడుతున్నాయి. పోలీసులు ప్రస్తుతం ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరి సెల్ ఫోన్లు అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేసి ఎర్రిస్వామి ఉన్నట్టుగా గుర్తించారు. అలానే సీసీ ఫుటేజ్లు ట్రాక్ చేస్తున్నటువంటి సమయంలో ఇద్దరు బైక్ మీద వస్తున్నటువంటి దృశ్యాలు రికార్డ్ అయినాయి. అసలు అక్కడ ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు, పడిపోయారా, నిజంగానే బస్సు గుద్దడం వల్ల ప్రమాదం జరిగిందా, ఈ అంశాలన్నిటిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి సమాధానం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక నిర్ధారణల ఆధారంగా చూస్తే కనుక ఇతని మద్యం తాగినటువంటి మనస్తత్వం వలన ఒక పెద్ద ప్రమాదం జరిగింది అనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఆధార సహితంగా ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమై ఉన్నారు.